ఒక నాయకుడు, అంత సీనియర్ నాయకుడు ఏది పడితే అది మాట్లాడితే వచ్చే ఇబ్బందులు ఇవి. గోపి గారు మీరేమంటారు? కరోనా గురించి ఆయన అప్పుడు అట్లా మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమంటారు? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. కరోనా అనేది జగన్ తెచ్చింది కాదు, లేకపోతే చంద్రబాబు లేకపోవడం వల్ల వచ్చింది కాదు. చంద్రబాబు ఉంటే కూడా కరోనా వచ్చి ఉండేది, అందులో అనుమానం లేదు. అది ఒక వ్యాధి, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసినటువంటి వ్యాధి. మరి ఆ వ్యాధి నేను ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చేది కాదు అని చంద్రబాబు చెప్పడం అంటే అది హాస్యాస్పదమే. ప్రజలు కూడా దాన్ని విశ్వసించరు. మరి ఇప్పుడు వచ్చింది కదా కడపలో వచ్చిందంటే, కడపలో అయితే మరి ఒక రిపోర్ట్ ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఐ డోంట్ నో వెదర్, 2 కేసులు వస్తే వాటిని కరోనా చెప్పొద్దని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి. మరి అది రావటం రాకపోవడం అనేది ముఖ్యమంత్రి చేతిలో ఉండదు. ఆ సంగతి తెలిసి కూడా జగన్ గారి మీద బురద జల్లాలనే తాపత్రయంతో చేసిన ఇటువంటి వాటి వల్ల ఆయనకే పరువు తక్కువ కదా అనేటువంటి భావన కలుగుతుందా లేదా గోపి గారు? అది ఖచ్చితంగా కలుగుతుందండి ప్రజల్లో. అదేంటి ఈయనుంటే కరోనా రాకపోయి ఉండేది అనేటువంటి భావన, అట్లాంటి వ్యాఖ్యలు ప్రజలు చేస్తారు ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. దానివల్ల ఆయన అపహాస్య పాలు అవుతారు ప్రజల్లో, అది మాత్రం ఫీల్ కాకపోతుంది, వేరే విషయం. కానీ బట్ వినటానికి ఇది కూడా ఉంటుంది. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? తమాషా కోసమే వేశాను ఇది, ఆయన్ని తప్పుపట్టడానికి కాదు, అంటే ఒక నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలి అని చెప్పడం కోసం. అంటే చంద్రబాబు నాయుడు గారు ట్రోలర్స్కి ఎప్పుడు దొరికిపోతూ ఉంటారని చెప్పాలి. నాట్ ఓన్లీ ఒక విషయం, ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని నీ ఇంటెన్షన్తో నేనుంటే కరోనా వచ్చేదా? అసలు ప్రపంచం అంతా కూడా జగన్ గారి వల్ల కరోనా వచ్చిందని కూడా చెప్పింది సార్ ఎల్లో మీడియా. ఎంత దారుణం అంటే ప్రపంచం అంతా కరోనా వస్తే జగన్ గారి వల్ల వచ్చింది అని చెప్పారు. అప్పుడు ఏదో రైలు ప్రమాదం జరిగితే జగన్ గారి వల్ల జరిగిందని చెప్పారు. సో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టం. మనం చూశారు కదా సెకీ ఒప్పందం, సెకీకి సంబంధించినటువంటి CMD 2023లో ఛార్జ్ తీసుకొని అంటే 2021లో ఒప్పందం కుదుర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అతన్ని తొలగించారని చెప్పి బురద జల్లే కార్యక్రమం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు దొరికిపోతాడు. రోజు సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అన్నాడు, తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఆమంత గొప్ప లేదన్నాడు. మోడీ గారిని బండబూతులు తిట్టాడు, మళ్ళీ మోడీ గారిని పొగుడుతూ ఉంటాడు. మోడీ గారిని అయితే టెర్రరిస్ట్ అన్నాడు, టెర్రరిస్ట్ అని మళ్ళీ ఈరోజు మోడీ గారు అంత గొప్ప లేరు, మోడీ గారు అసలు ఈ ప్రపంచానికి నాయకుడు అని చెప్తున్నాడు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరం కోసం ఇలాంటివి వాడుతూ ఉంటాడు, తర్వాత మళ్ళీ దొరికిపోతూ ఉంటాడు. మరి ఇప్పుడు కరోనా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అది కూడా తెలుగుదేశం మహానాడు పెడుతున్న ప్రాంతంలో 2 కేసులు నమోదైనాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ 2 కేసులు లేవు, ఒక కడపలో 2 కేసులు నమోదైనాయి. మరి చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెడుతున్నారని చెప్పి కరోనా పరిగెత్తుకొని అక్కడికే వచ్చిందా? దానికి కూడా సమాధానం చెప్పాలి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడాలని మనం కోరుకోము, బట్ ఆయన మాటల తీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టెస్టింగ్ ట్రేసింగ్ ఇటన్ చేసి చాలా ప్రమాణం చేశారు. ఇప్పుడు వస్తే ఇతను ఏం చేయలేడు. అసలు అది రాకూడదు సార్, అలాంటి ఏమి రాకూడదు. ప్రశాంతంగా దేశం అంతా ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి.